హలో వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. సో ఈరోజు నేను ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాను. ఈ మెటీరియల్లో ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాను. ఈ మెటీరియల్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నేను ఈ మెటీరియల్ మీకు షేర్ చేస్తాను. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తున్నాను. ఓకే, now issued at par 14% 1000 debentures of rupees 100 each redeemable at par. ఆల్రెడీ జనరల్ ఎంట్రీస్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం నేర్చుకున్నాం. నౌ ఆ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎంట్రీస్ రాస్తూ అమౌంట్ ఎట్లా వేయాలనేది కూడా ఇంపార్టెంట్. అమౌంట్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమైతా ఉంది, రెండు క్లబ్ అయినాయండి. ఇష్యూ ప్రైస్ అండ్ రిడమ్షన్ రెండు కలిపి ఎంట్రీస్ రాస్తాం. ఆల్రెడీ చెప్పినాను నేను, కొన్ని కంపెనీస్ డిబెంచర్లను రిడమ్షన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇష్యూ చేసే డేట్లోనే ఆ రిడమ్షన్కి సంబంధించిన ఎంట్రీస్ కూడా రాస్తాయి. కాబట్టి వాటికి సంబంధించిన ఎంట్రీస్ ఎట్లుంటాయో ఏమిటో చూద్దాం. ఇష్యూడ్ అట్ పార్ 14% డిబెంచర్స్ అండి. ఇది యాక్చువల్గా 14% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిబెంచర్ల మీద 14% ఇస్తాము అని అర్థం. 14% అని రాస్తాము అంటే దాని అర్థం ఏమంటే డిబెంచర్ల మీద ఇంట్రెస్ట్ 14% per annum ఇస్తారు అని అర్థం. సో 14% 1000 డిబెంచర్స్ ఆఫ్ రూపీస్ 100 ఈచ్, ఇది ఇష్యూ ప్రైస్. కానీ రిడమ్షన్ ఎట్లా, రిడీమబుల్ అట్ పార్ అంటే ఎంతైతే మనం ఇప్పించుకున్నామో అంతే అమౌంట్ రిటర్న్ చేస్తున్నాము. ఎప్పుడు ఆఫ్టర్ 5 years అమౌంట్ రిటర్న్ చేసే ఎంట్రీ తర్వాత రాస్తామండి. బట్ రిడమ్షన్లు దృష్టిలో పెట్టుకొని ఎంట్రీస్ రాసేది ఇక్కడ ఇది అనమాట. రిడమ్షన్ అట్ పార్ అంటే ఫేస్ వాల్యూకి వాపస్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు. నార్మల్గా డిబెంచర్స్ ఇష్యూడ్ అట్ పార్కి ఎంట్రీ ఏం రాస్తామో ఆ ఎంట్రీ రాస్తే చాలు. సేమ్ ఎంట్రీ రాస్తాను. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు 14% డిబెంచర్స్ అకౌంట్. ఎన్ని డిబెంచర్స్ ఇస్తున్నాం, 1000 డిబెంచర్స్. 1000 డిబెంచర్స్ ఇంటూ 100, సో 1 lakh. బ్యాంక్ అకౌంట్కు డెబిట్ అండ్ డిబెంచర్స్కు క్రెడిట్. సో పర్సనల్ అకౌంట్ ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఎవరైనా చూడకుండా ఉంటే ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి. నా ఇష్యూడ్ అట్ 10% డిస్కౌంట్ 15% 1500 డిబెంచర్స్ ఆఫ్ రూపీస్ 100 ఈచ్. చూడండి, ఇది ఇష్యూ అట్ 10% డిస్కౌంట్తో ఇష్యూ చేస్తున్నాం. రిడీమబుల్ అట్ పార్, సో ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. రిడీమబుల్ అట్ పార్. సో బాగా గుర్తుపెట్టుకోండి, రిడీమబుల్ అట్ పార్ ఉంటే పెద్ద కాంప్లికేషన్ ఏం లేదండి. డిబెంచర్లను ఏ విధంగా ఇష్యూ చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంట్రీ రాస్తే చాలు. మరి మీకు కష్టకాలం ఎప్పుడు వస్తుంది, రిడీమబుల్ అట్ ప్రీమియంతో రిడమ్షన్ చేస్తాము అంటేనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ రిడీమబుల్ అట్ పార్ అంటే సింపుల్గా డిస్కౌంట్కు ఎంట్రీ ఏం రాస్తాము అంటే డిస్కౌంట్తో ఇష్యూ చేస్తే డిబెంచర్లకు ఎంట్రీ ఏం రాస్తామో అదే ఎంట్రీ రాస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ డెటార్ 15% డిబెంచర్స్. 15% అంటే మీకు అర్థము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 1500 డిబెంచర్స్ 100 రూపీస్ ప్రకారం ఫుల్ అమౌంట్ క్రెడిట్ ఇచ్చేయాలి. 1,50,000 డిబెంచర్ హోల్డర్స్కు మనం 1,50,000 పే చేసేది ఉంటుంది. ఈవెన్ దో ఇష్యూడ్ అంటే డిస్కౌంట్. నౌ డిస్కౌంట్ ఈజ్ ఎ లాస్ కాబట్టి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్కు డెబిట్ చేస్తాం. ఎంత, ఈ అమౌంట్ మీద డిస్కౌంట్ అమౌంట్ అండి, ఈ అమౌంట్ మీద. సో 1,50,000 మీద 10%, 15,000 అంటే రిమైనింగ్ అమౌంట్ మా అకౌంట్కి పడుతుంది. సో 1,50,000 మైనస్ 15,000 1,35,000. ఓకేనా. మరి రిడమ్షన్కి సంబంధించింది ఏం రాయలేదు ఇస్తానంటే చెప్పాను మిమ్మల్ని, ప్రీమియంతో రిడమ్షన్ చేస్తానంటేనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రిడమ్షన్ అట్ పార్ అంటే మీరేం ఇబ్బంది పడే అవసరం లేదు. నా థర్డ్ సిచ్యువేషన్ ఏముందో చూద్దాం. ఇష్యూడ్ అట్ 10% ప్రీమియం 16% ఆఫ్ 2000 డిబెంచర్స్. 16% of 2000 debentures of rupees 100 each redeemable at par. సో ఇక్కడ కూడా redeemable at par చూడండి.
సో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే రిడీమబుల్ అట్ పార్. అంటే ప్రీమియంతో ఇష్యూ చేస్తే ఎంట్రీ ఏం రాస్తామో అదే పాయింట్ రాస్తే చాలు. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు 16% డిబెంచర్స్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సో 16% డిబెంచర్స్ 2000 into 100 rupees 2 lakhs. ప్రీమియం కూడా మనకు వస్తూ ఉంది, మనం ఇష్యూడ్ అంటే ప్రీమియం కూడా మనకు వస్తూ ఉంది ఇన్కమ్ కాబట్టి సెక్యూరిటీస్ ప్రీమియంకు క్రెడిట్ చేస్తున్నాం. 2 lakhs మీద 10%, 2 lakhs ఈ అమౌంట్ మీద 10% ప్రీమియం, 10% ప్రీమియం 20,000. ఇవి రెండు కలిపి మనకు వస్తుంది, ఇవి రెండు కలిపి మనకు అమౌంట్ వస్తుంది 2,20,000. ఓకే, సో రిడీమబుల్ అట్ పార్, రిడీమబుల్ అట్ పార్, రిడీమబుల్ అట్ పార్, ఎక్కడ ఇబ్బంది లేదండి. మీరు జనరల్ ఎంట్రీస్ ఇష్యూడ్ అట్ పార్, ఇష్యూడ్ అట్ ప్రీమియం, ఇష్యూడ్ అట్ డిస్కౌంట్కి ఏం ఎంట్రీస్ రాస్తున్నారో అవే ఎంట్రీస్ రాస్తున్నారు. మరి మీకు కష్టకాలం ఎప్పుడు వస్తుంది? రిడీమబుల్ అట్ ప్రీమియం, రిడీమబుల్ అట్ ప్రీమియం. దీన్ని ఒక్కటి కొంచెం మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఒకసారి చూద్దాం. ఇష్యూడ్ అట్ పార్ 14% 1,000 డిబెంచర్స్ ఆఫ్ ₹100 each, రిడీమబుల్ అంటే ప్రీమియం ఆఫ్ 5%. అంటే ఇప్పుడు రిడమ్షన్ కూడా దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాము. బట్ రిడమ్షన్ అంటే ప్రీమియంతో రిడమ్షన్ చేస్తున్నామంటే అర్థమేమండి, మనకు లాస్ వస్తుంది. ఎందుకు? ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. రిడమ్షన్ అంటే ప్రీమియం అంటే అర్థమేమంటే అట్ ద టైమ్ ఆఫ్ రీపేమెంట్ వీ మస్ట్ పే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసే అవసరం ఉంటుంది. సో ఆ ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ లాస్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం జర్నల్ ఎంట్రీ రాస్తాం. బ్యాంక్ అకౌంట్ డేటార్ ఇష్యూ చేయడం ప్రీమియం కాదు అట్ పార్, బట్ రిడమ్షన్ అంటే ప్రీమియంతో రిడమ్షన్ చేస్తున్నాం కాబట్టి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ డేటార్ టు 14% డిబెంచర్స్ టు ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. సో అమౌంట్ చెక్ చేసుకోండి. ఇష్యూడ్ అట్ పార్ కాబట్టి బ్యాంక్ అకౌంట్కు 1 lakh అండ్ డిబెంచర్కు 1 lakh. చాలా జాగ్రత్తగా గమనించాలండి. బ్యాంక్ అకౌంట్కు 1 lakh ఇస్తున్నాము అండ్ డిబెంచర్ కూడా 1 lakh. డిబెంచర్లకు ఎప్పుడైనా కానీ ఫేస్ వాల్యూనే వేయాలండి. మీరు గమనించండి, 1 lakh ఫేస్ వాల్యూ, 1,50,000 విత్ 100 rupees మల్టిప్లై విత్ 100 rupees, 100 rupees-తోనే మల్టిప్లికేషన్. ఇక్కడ కూడా డిబెంచర్స్ 100 rupees-తోనే మల్టిప్లికేషన్. ఎంత మనం ఇస్తున్నాము? 1000. సో 1000 into 100. బాగా గుర్తుపెట్టుకోండి, పార్ వాల్యూనే వేస్తాం డిబెంచర్స్కి ఎప్పుడైనా కానీ. ఇంకా ఏం మాట్లాడకూడదు, అట్ పారే. ఎట్లన్నా ఉండని, అది ప్రీమియంతోని డిస్కౌంట్తోని ఏమన్నా ఫుల్ ఫేస్ వాల్యూతోనే వేస్తాము. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ కూడా నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్లు ఏం చేయలేదు. యాక్చువల్గా ఫేస్ వాల్యూ ఏముందో అదే వేస్తున్నాను. సో ఇది సరిపోయింది. ప్రీమియంతో రిడమ్షన్ చేస్తున్నాను. ప్రీమియం ఎంత అండి? 5%. దేని మీద? 1 lakh మీద. సో 1 lakh మీద 5%, 5,000 ఎక్స్ట్రా ఇస్తున్నాం. రిటర్న్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ లాస్. ఈ లాస్ అమౌంట్కు మనం డెబిట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇష్యూడ్ అట్ పార్, రిడీమబుల్ అట్ ప్రీమియం ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ అకౌంట్ డేటార్ 1 lakh, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ డేటార్ 5,000, 14% డిబెంచర్స్ 1,000 into 100, 1 lakh, అండ్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ 1 lakh మీద 5%, సో 5,000. ఓకేనా? సో అమౌంట్ గమనించండి. అట్ పార్క్ ఇష్యూ చేస్తున్నామంటే మనకు 100 rupees-కు 100 rupees వస్తుంది పర్ డిబెంచర్. సో 1000 డిబెంచర్స్ into 100, 1 lakh డిబెంచర్స్కి వేసుకున్నా ఇంత అమౌంట్ వచ్చేసింది. రిడమ్షన్ అంటే ప్రీమియం అంటే ఎక్స్ట్రా పే చేస్తున్నాం అంటే మనకు లాస్ కాబట్టి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్కు డెబిట్ చేస్తున్నాను. ఎంత ఎక్స్ట్రా పే చేస్తామో అంత. సో ఎక్స్ట్రా పే చేసే అమౌంట్కి ఏమంటున్నాం మనం? ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్ అండి. ఇది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. నా ఫస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ పాయింట్ కూడా ఉంది. ఇష్యూ ఎట్ 10% డిస్కౌంట్, 15% 1,000 డిబెంచర్స్ ఆఫ్ ₹100 each అండ్ రిడీమబుల్ అట్ ఏ ప్రీమియం ఆఫ్ 5%. జాగ్రత్తగా ఉండాలండి. రిడీమబుల్ అట్ ఏ ప్రీమియం ఆఫ్ 5%.
సో ఈ ఎంట్రీకి మనకి ఇక్కడ స్థలం లేదు కాబట్టి ఇక్కడ వాష్ చేసి మళ్ళీ రాస్తాను. issued at 10% discount. Issued at 10% discount, 15% 1000 debentures of rupees 100 each, 100 each, and redeemable at a premium of 5%. దీనికి జర్నల్ ఎంట్రీ ఏం రాస్తాము జాగ్రత్తగా చూద్దాం. ముందు ఇష్యూడ్ అట్ 10% డిస్కౌంట్, దీనికి ఎంట్రీ పాస్ చేస్తామండి. ఇష్యూడ్ అట్ 10% డిస్కౌంట్, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఈజీగా అర్థమైపోతుంది. సో 10% డిస్కౌంట్తో ఇష్యూ చేస్తే ఎంట్రీ ఏం రాస్తాము, సో తోటి చేస్తాను కాబట్టి ఇప్పుడు రాస్తాం. సో బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ డిస్కౌంట్తో ఇష్యూ చేస్తున్నాం కాబట్టి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ టు ఎంత పర్సెంటేజ్ డిబెంచర్స్, 15%. 15% డిబెంచర్స్ అకౌంట్. అంటే నేను ముందు డిస్కౌంట్తో ఇష్యూ చేస్తే ఎంట్రీ ఏం రాస్తున్నానో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. సో 15% డిబెంచర్స్కి ఎట్లా వేయాలన్నా నేను 1000 ఇంటూ 15%, సారీ 1000 ఇంటూ 100 రూపీస్ అండి, 1000 ఇంటూ 100 రూపీస్, సో 1 lakh. అమౌంట్ చాలా జాగ్రత్తగా వేయాలండి, ఎంట్రీస్ ఏం లేదు, ఈజీగా అలవాటు అయిపోతుంది. అమౌంట్లు మాత్రం చాలా జాగ్రత్తగా వేయండి. డిస్కౌంట్ ఎంత అంటున్నాడు, 1 lakh 10% డిస్కౌంట్, సో 1 lakh ఇంటూ 10%, సో 10,000 డెబిట్. 1 lakhలో 10,000 పోతే మనకి ఎంత వస్తుందండి, 90,000 బ్యాంక్ అకౌంట్కి డెబిట్ అయిపోతుంది. ఇది ఇష్యూడ్ అట్ 10% డిస్కౌంట్తో 15% 1000 డిబెంచర్స్ అండి. రిడమ్షన్ ఎట్లా చేస్తున్నారో దాన్ని బట్టి మిగతా ఎంట్రీస్ ఉంటాయండి. ఒకవేళ రిడమ్షన్ అట్ పార్ అనుకోండి, ఇదే ఎంట్రీ. రిడమ్షన్ అంటే ప్రీమియం అన్నాడు, ప్రీమియంతో ఇస్తున్నామంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలా, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు. ఈ లాస్ ఎందుకు వస్తుంది, ప్రీమియం పే చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్. చాలా జాగ్రత్తగా ఫాలో కండి. ఎక్స్ట్రా పే చేస్తున్నాము, ఇట్ ఈస్ ద లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ ఎట్ ఆర్ అమౌంట్ వేస్తాం. ఈ లాస్ రావడానికి రీజన్ ఏమి, ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నాం ఎప్పుడు, రిడమ్షన్ టైంలో. సో ఎక్స్ట్రా అమౌంట్ దాన్ని ఏమంటున్నాం మనం, ప్రీమియం అంటున్నాం. సో ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్. ఎంత అమౌంట్, ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నాం, 5%. సో 1 lakh మీద ఇంటూ 5%, 5,000. దిస్ ఈజ్ ద ఎంట్రీ అండి.
ఓకే. సో బ్యాంక్ అకౌంట్ డేటా, discount on issue of debentures account data, loss on issue of debentures account data to 15% debentures account to premium on redemption of debentures account. సో బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్స్ట్రా ఎంట్రీ మనకు వచ్చింది ప్రీమియంతో రిడమ్షన్ చేయడానికి, ఇది అన్నమాట. మిగతా అంతా కూడా డిస్కౌంట్తో ఇష్యూ చేస్తే ఎట్లుంటుందో అది ఎంట్రీ పాస్ చేస్తాం. ఓకేనా. సో ముందు ఎంట్రీ అండ్ అమౌంట్ అర్థం చేసుకోండి. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఇస్తాం మనం. ఓకేనా. ఏమిటిది? ఇది డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ లాసే, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ కూడా మనకు లాసే. కాబట్టి నార్మల్గా ఈ ఎంట్రీ రాసేటప్పుడు డిస్కౌంట్కు డెబిట్ చేయకుండా ఎంటైర్ అమౌంట్ ఇక్కడ తీసుకుంటాను. అంటే అర్థమేమి? 10,000 డిస్కౌంట్ ప్లస్ 5,000 ప్రీమియం రెండు కలిపి ఇక్కడ వేసుకుంటాము. లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. అప్పుడు ప్రీమియం అమౌంట్కు దీనికి మ్యాచ్ కాదండి, కన్ఫ్యూజ్ కాకూడదు. సో ఎంట్రీస్ రాసేటప్పుడు ఏమవుతుందంటే లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్కు వేరే, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్కు వేరే డెబిట్లు చేయకుండా రెండు క్లబ్ చేసి రాస్తాము. ఆ క్లబ్ చేసి రాసే అమౌంట్ను డైరెక్ట్గా లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్, ఎందుకంటే డిస్కౌంట్ కూడా లాసే, ప్రీమియం మనం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా లాసే, రెండు కలిపి ఒకటే ఎంట్రీ పాస్ చేస్తారు, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. సో డిస్కౌంట్ అమౌంట్ 10,000, ప్రీమియం అమౌంట్ 5,000. సో 15,000 ఇక్కడ వేసేస్తాము. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద జనరల్ ఎంట్రీస్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం. ఓకే. సో ఆ మెటీరియల్ మీకు కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మెటీరియల్ని మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ఏముందో ఒకసారి మెటీరియల్ చెక్ చేసి నెక్స్ట్ టాపిక్ ఏముందో అది నేను డిస్కస్ చేస్తాను. ఓకే. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.